హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఒకే వీడియోలో రెండు చిన్న కథలు చెప్పుకుందాం. వీటిలో ఫస్ట్ది వచ్చేసి గుణవతి అనే కథ. పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడు ఒకడుండేవాడు. తండ్రి తాతల కాలం నుంచి వస్తున్న వర్తకంలో అతను లక్షల కొద్దీ ధనం సంపాదించాడు. పెళ్ళీడు వచ్చేసరికి అతనికి పెళ్ళి ఆడాలి అని అనిపించింది. భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూరుస్తాయి అని అతను విని ఉన్నవాడు కావడం చేత శక్తిసారుడు సద్గుణవతి అయిన భార్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద పడి బయలుదేరాడు. శక్తిసారుడికి సాముద్రికం తెలుసు. సాముద్రికం చెప్పే మిష మీద అతను ఎంతో మంది కన్యల చేతులు చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన అమ్మాయిలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు. అతను ఈ ప్రయాణంలో తన వెంట 2 సేర్ల వడ్లు తీసుకెళ్లేవాడు. ఆ వడ్లను తనకు నచ్చినట్లు కనపడిన పిల్లకిచ్చి, అమ్మాయి, ఈ వడ్లతో నాకీ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవారు. ఈ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్టుగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. కానీ ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు. ఇలా అమ్మాయిలను చూసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల, ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారిద్దరూ నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి చెయ్యి చూశాడు. ఆమెలో మంచి లక్షణాలు ఉండడం గమనించాడు. దీంతో ఆ అమ్మాయితో, అమ్మాయి, నా దగ్గర కొన్ని వడ్లున్నాయి, వాటితో నాకీ పూట భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు. గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు, ఆశ్చర్యపడనూ లేదు. ఆమె అతను కోరినట్టుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకుంది. ఆమె వడ్లు తీసుకుంది. తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది. ఆ ఊకను అవ్వకిచ్చింది. దీన్ని బంగారు పనివాళ్లకు అమ్మి ఆ డబ్బులతో అలానే పచ్చివి ఎండువి కాని కట్టెలు ఉసిరిపప్పు తీసుకురా అన్నది. అవ్వ ఆమె చెప్పినట్టే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించింది. ఎసరు పెట్టింది. బియ్యం చిమ్మడగానే వార్చి గంజి తీసింది. అందులో కొంచెం ఉప్పు వేసింది. ఉసిరిపప్పు నూరి ముద్ద చేసింది. వీటిని శక్తిసారుడికిస్తూ, ఈ ముద్ద నోట్లో పెట్టుకొని ఈ గంజి తాగండి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని స్నానం చేసి వచ్చారంటే నేను మీకు భోజనం పెడతాను అన్నది. అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చింది. వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అని అంది. అవ్వ తెచ్చిన కూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మంది. శక్తిదేవుడు స్నానం చేసి వచ్చాడు. కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపు, ఆమెకున్న యుక్తి చూసి చాలా సంతోషమైంది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పాడు. తనను పెళ్లాడవలసిందిగా కోరాడు. గుణవతి దీనికి ఒప్పుకుంది. అతను ఆమెను తన ఊరికి తీసుకువెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకొని భార్యా పిల్లలతో ఎంతో సుఖంగా తన శేష జీవితాన్ని గడిపాడు. అలాగే అతని వ్యాపారంలో కూడా భార్య గుణవతి అతనికి ఎంతో సహాయపడింది. దీంతో అతని ఆస్తి కూడా మరింత పెరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునే రెండో కథ పేరు బద్రీ ప్రసాద్. పూర్వం ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజుగా ఉండేవాడు. ఆయన ఆస్థానంలో ఎంతో మంది పండితులు ఉండేవారు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నవారు. అలాంటి వారిలో బద్రీ ప్రసాద్ అనేవాడు ఒకడున్నాడు. బద్రీ ప్రసాద్ తండ్రి, తాత ముత్తాతలు గొప్ప పండితులు, ప్రయాగనగరపు ఆస్థానంలో ఉన్నవారు. కానీ బద్రీ ప్రసాద్ మాత్రం కేవలం పండిత పుత్రుడు, అంటే వట్టి శుంఠ వెధవ అన్నమాట. ఏళ్ల తరబడి వినడం వల్ల అతనికి వేల కొద్దీ శ్లోకాలు కంఠతావచ్చు. కానీ కొంచెం కూడా ప్రపంచ జ్ఞానం అనేది అబ్బలేదు. పరమ మూఢుడు, మూర్ఖుడు. ఈ సంగతి రాజుకు తెలియదు. అయితే
ఆస్థానంలో ఉండే తతిమ్మా పండితులు బద్రీప్రసాద్ విషయాన్ని చాలా సులువుగా కనిపెట్టారు. అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండడం వారికి ఏమాత్రం సమ్మతం కాలేదు. అందుచేత వారు రాజు దగ్గరకు వెళ్ళారు. మహాప్రభు, బద్రీప్రసాద్ ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని వెర్రిబాగులవాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వడం అంటే అది ఆస్థానానికే అప్రతిష్ట. కావాలంటే అతని తెలివితేటల్ని మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అని అన్నారు. ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బద్రీప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చనిపోగానే ఆ స్థానం బద్రీప్రసాద్కు లభించింది. విభూతి రేఖలు, శాలువ, కర్ణకుండలాలు ధరించి బద్రీప్రసాద్ చూడడానికి అందరు పండితుల్లానే ఉన్నాడు. వాస్తవంగా ఎంత మూఢుడో పరీక్షిద్దామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ను ఇలా అడిగాడు. పండితోత్తమ, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటూ ఉండగా చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏంటో నాకు అర్థం కాదు అని అన్నాడు. ఇది విని బద్రీప్రసాద్, మహారాజా, తాబేటి పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బొచ్చుతో కాశ్మీరు శాలువాలు వేస్తారు అని తడుముకోకుండా జవాబిచ్చాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. కాని సభలో కొందరు నవ్వారు. బద్రీప్రసాద్ మూఢుడని తేలిపోయింది. రాజు మళ్ళీ ఈ విధంగా అడిగాడు. పండితోత్తమ, నేనొక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదకు దూకిందట. ఇది నిజమై ఉండవచ్చునా అని అడిగాడు. ఇందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా. సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారం. కుందేలు సింహం మీదకి ఊరికి దాని కుంభస్థలం బద్దలుగొట్టి తింటుందని శాస్త్రాల్లో కూడా చెప్పి ఉన్నది అన్నాడు బద్రీప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి కూడా ఆపుకోలేనంత నవ్వు వచ్చేసింది. అయితే పండితోత్తమ, నేను ఒకసారి తగలబడుతున్న చెరువును చూశాను. కానీ ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. చెరువు తగలబడుతున్నది కదా మహారాజా. అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపాన ఉన్న చెట్లెక్కి ఉంటాయి అని అన్నాడు బద్రీప్రసాద్. తామే చూశారు కదా మహారాజా, ఈ మూఢుణ్ణి తక్షణమే ఆస్థానం నుంచి పంపివేయండి అని పండితులు రాజుతో అన్నారు. అయ్యో, ఇంత హాస్యం పుట్టించగలవాణ్ణి ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుచేత నేను నేటి నుంచి బద్రీప్రసాద్ను ఆస్థాన విదూషకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాను అన్నాడు రాజు. దీంతో సభికులందరూ తెల్లబోయారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.